అన్న నమస్తే. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులకు నేను మీ గుండు రాఘవేంద్ర క్యాబ్ డ్రైవర్ని. అన్న ఈరోజు ఇంకొక విషయం ముందుకు తీసుకొచ్చాను క్యాబ్ గురించి. మనము క్యాబ్ నడిపిస్తూ మనము ఇప్పటి వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఎంతమంది క్యాబ్ కొనుక్కున్నారు. ఇప్పుడున్న బిజినెస్కు ఖచ్చితంగా ఏదో ఒక నెల అప్పు చేసి కట్టాల్సి వస్తుంది ఈఎంఐ. ఇప్పటి వరకు మీరు ఇన్ని ఈఎంఐలు ఉన్న మనం ఈఎంఐలు ఎందుకు కట్టలేకపోతున్నాము? అసలు ఈఎంఐలకు నగలు మన ఇంట్లో వాళ్ళకి కుదబెట్టుకొని మరి ఈఎంఐలు కట్టి అప్పులు చేసి ఇంత ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే ఏదో మనకు చిన్న ఆశ మనకు కలుగుతుంది, ఎక్కడైనా ఇంకా కొంచెం ముందు మంచి బిజినెస్ వస్తుందేమో అని ఆశతోటి ఉన్నాము. కానీ మనకు ఎప్పుడైతే గవర్నమెంట్లో ఫ్రీ బస్సులు అయితే పెట్టారో అప్పటి నుంచి కొంచెం మనకు కూడా చాలా ఎఫెక్ట్ పడింది. ఈ షేరింగ్ ఆటోలే కాకుండా మనకు కూడా చాలా ఎఫెక్ట్ పడిందండి. అందుకోసమే నేను చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ కూడా కొంచెం మనకు ఎంతో అంత ఏదో మనకు సహకారం చేస్తాదేమో అని ఎదురు చూసాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి. అందుకనే చెప్తున్నానండి, మనము క్యాబ్ నడిపి ఏమాత్రం కూడా ఒక ఎంతో కొంతనన్న ఆదాయాన్ని పొందుతలేము. అక్కడ వరకే అవుతుంది. అసలు కార్ మెయింటెనెన్స్కు మన జీతం కూడా సరిగ్గా రావట్లేదండి చెప్పాలి కరెక్ట్గా.